నమస్తే. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్ ఇన్ తెలుగు విత్ మీ యువర్ మ్యాజికల్ నవ్య. ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఉన్నాము ఉంగుటూరు మండలం త్రాలపోలు గ్రామం, ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మనతో పాటు ఈ పాడ్కాస్ట్లో పాల్గొనడానికి వచ్చేసారు శనగల నాగిరెడ్డి గారు. మరిన్ని విశేషాలు, వ్యవసాయంలో ఉండే మార్పుల గురించి ఆయనని అడిగి తెలుసుకుందాం. ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు కూడా మంచి మంచి విశేషాలు తెలుసుకుంటారు కాబట్టి. అయితే తాతయ్య నమస్కారం. మీరు ఎన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. వ్యవసాయంలో మీరు చూసిన మార్పులు ఏంటి? పూర్వకాలంలో మేము చిన్నప్పుడు ఏంటంటే ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏమీ లేవు. రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమీ లేవు అన్నమాట. కేవలం సేంద్రియ ఎరువులతోటే వ్యవసాయం చేసేవాళ్ళం అన్నమాట. పశువుల ఎరువు, లేకపోతే పచ్చిరొట్ట ఎరువులు, వీటితోటి తప్ప అసలు పెస్టిసైడ్ మందులు కూడా ఏమి కొట్టేవాళ్ళం కాదు. మీరు అమెరికాలో అట్లా వ్యవసాయం చూసారు కదా, అక్కడ వ్యవసాయానికి మన ఇండియాలో మనం చేస్తున్న వ్యవసాయానికి మీరు చూసిన తేడాలు ఏంటి? మన ఏంటంటే చిన్న రైతులు చిన్న కమతాలు, అంటే ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు. పెద్ద రైతు అంటే ఇక్కడ గ్రామ స్థాయిలో 10 ఎకరాలు అట్లా పెద్ద రైతు అంటారు. చిన్న రైతు అంటేనేమో ఎకరం 1.5 ఎకరం ఉంటుంది. మధ్యకారు రైతులు అంటే 4 ఎకరాలు 5 ఎకరాలు ఇలా ఉంటాయి అన్నమాట. అసలు మనకున్న అమెరికా వ్యవసాయ పద్ధతులకి చాలా తేడా ఉందన్నమాట. మనకేమో భూభాగం తక్కువ, జనసాంద్రత ఎక్కువ, జనాభా ఎక్కువ. కానీ అమెరికాలోనేమో జనసాంద్రత తక్కువ, భూభాగం చాలా ఎక్కువగా ఉండటం మూలకంగా అక్కడ 500 ఎకరాల రైతు అంటేనే అతి చిన్న రైతు అన్నమాట. మధ్యకారు రైతు అంటే దాదాపు 5,000 నుంచి 10,000 ఎకరాల వరకు ఉంటే అతనికి మధ్యస్థ రైతు అంటారు. అతనికి వ్యవసాయం గిట్టుబాటు అవటం కూడా అక్కడ వాళ్ళ అనుభవాల ప్రకారం అంతంత మాత్రమే. 10,000 ఎకరాల నుంచి పైన 20,000 ఇట్లా 30,000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద రైతులు. వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏది పురుగు మందులు చల్లటానికి హెలికాప్టర్లు ఉంటాయి. వాళ్ళకి మొత్తం గోడౌన్లు అన్నీ కూడా శాలల్లోనే ఉంటాయి అన్నమాట. అక్కడ అసలు కూలీలు అనేటువంటిది ఏం లేదు. పూర్తిగా అక్కడ యాంత్రీకరణతో వ్యవసాయం జరుగుద్ది అమెరికాలో. అంటే వాళ్ళు టెక్నాలజీని మంచిగా అడాప్ట్ చేసుకున్నారు. మన ఇండియాలో స్మాల్ స్కేల్ అవ్వటం వల్ల అడాప్ట్ చేసుకోలేకపోయారు అంటారు మీరు. అవును, అది మన కమతాలకు కూడా పనికిరానటువంటి టెక్నాలజీ అన్నమాట. భారీ యంత్రాలు వెళ్ళాలి. రెండోది, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే ఏంటంటే వరి ప్రధానమైన పంట. వరి ప్రధానమైన పంట అయినప్పుడు ఇది కంపల్సరీగా నీటి ఆధారంగా పండేది కాబట్టి ఈ నల్లరేగడి భూముల్లో బాగా బురద ఎక్కువగా ఉండి భారీ యంత్రాలు దిగబడి వ్యవసాయం చేయటానికి అంత అనుకూలంగా కూడా ఉండవు అన్నమాట. ఇది ధాన్యం కొయ్యటానికి, ఆరబెట్టుకోవటానికి ఇలాంటి సిస్టమ్ మనకి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ భారీ యంత్రాలతో వ్యవసాయం చేయటానికి ఈ చిన్న కమతాలలో అవి కనీసం ఆ యంత్రాలు తిరిగే అంత స్పేస్ కూడా లేదు ఏది మన పొలాలలో. వాళ్ళకి 1000 ఎకరాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మెట్ట పంటలు అన్నమాట. వరి చాలా తక్కువ అన్నమాట. ఆరుదల పంటలు మొక్కజొన్న, గోధుమ, లేకపోతే ఈ యాపిల్, ద్రాక్ష ఇలాంటి తోటలు ఉంటాయి కాబట్టి అవి మెట్ట వ్యవసాయం కింద వస్తుంది. యంత్రాలతో చేయటానికి వాళ్ళకు అనుకూలంగా ఉందన్నమాట. కానీ మన ఇండియాలో ఆ యాంత్రీకరణ చేయటానికి అనుకూలంగా మన కమతాలు సహకరించట్లేదు. ఆర్గానిక్ వ్యవసాయానికి, కెమికల్ ఫర్టిలైజర్తో చేస్తున్న వ్యవసాయానికి, అంటే ఆర్గానిక్ మంచిది అని అందరు అంటారు కదా, నిజంగా వాళ్ళు ఆర్గానికే చేస్తున్నారా లేకపోతే కెమికల్స్ కూడా యూజ్ చేస్తారంటారా? అసలు అక్కడ ఆర్గానిక్ వ్యవసాయం అనేది సర్టిఫైడ్ చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్ కనుక వాడి రసాయనిక వ్యవసాయం చేసినట్టు వాళ్ళ ప్రొడక్ట్స్లో కనుక టెస్టింగుల్లో తేలితే
వాళ్ళకి భారీగా జరిమానాలు విధించడం జరుగుద్ది. ఆ రైతులకి ఈ కఠినమైన శిక్షలు కూడా అమలు జరపడం జరుగుద్ది అనమాట. అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి దాదాపు 3 రెట్లు అదనపు ప్రైస్ ఇస్తారనమాట అక్కడ. అందుకని రైతులు కూడా అక్కడ మనకు మళ్ళీ ఈ లంచగొండి వ్యవస్థ ఉండదు. టెక్నాలజీ అధికారులు కూడా నిజాయితీగా పనిచేసి నిజాయితీగా సర్టిఫికేట్లు ఇస్తారు తప్పితే మనకు మళ్ళీ ఇక్కడ మనం ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు సర్టిఫికేట్లు అనేటువంటి స్థితి ఆ యూరప్ కంట్రీస్లో లేదు. మన దేశంలో ఏంటంటే లంచం ఇచ్చి రసాయనిక సర్టిఫికేట్ని కూడా వ్యవసాయాన్ని కూడా ఆర్గానిక్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా ఆర్గానిక్ స్టోర్లు అని ఎన్నో పెట్టారు. సర్టిఫికేట్ చూపించమంటే ఎవరో కూడా ఏ ప్రోడక్ట్కి చూపించరు. మీరు విశ్వాసంతో నమ్మకంతో కొనుక్కోవటమేను అనేటువంటిది చెబుతున్నారు. కానీ మనం ఆ ప్రోడక్ట్ కొని తీసుకెళ్ళి టెస్టింగ్ చేస్తే మనకు రిపోర్ట్ ఇచ్చే ల్యాబొరేటరీ సౌకర్యం కూడా ఇక్కడ వినియోగదారులకు అందుబాటులో లేదు. కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం మీద నమ్మకం లేకుండా నువ్వు అడిగిన క్వశ్చన్కి ప్రతి వాళ్ళలో మీకే కాదు కొనుక్కునే వినియోగదారుల్లో కూడా ఆ అనుమానం ఉందన్నమాట. మనం తీసుకునే ప్రోడక్ట్ ఆర్గానిక్దా లేకపోతే కాదా, మనం ఎక్కువ రేటు పెట్టి అనవసరంగా డబ్బులు నష్టపోతున్నావా అనేటువంటిది ఇక్కడ వినియోగదారులు కూడా అనుమానం ఉంది. జస్ట్ వాళ్ళ బ్రాండింగ్ పెట్టి మోసం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అది నిజంగా ఆర్గానిక్ అయినా నమ్మకంగా కొనుక్కోలేకపోతున్నారు కన్జ్యూమర్స్. అవును అవును, అది నిజమే. అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా గ్రామ స్థాయిలో ఉండారో అలాంటి రైతుల్ని ప్రోత్సహించితే ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కనుక పర్ఫెక్ట్గా చేసి ఇస్తే అది కంపల్సరీగా యూజ్ అవుద్ది. మన ఏపీలోనే నా అనుభవంలోనే వచ్చిందనమాట. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రత్యేకంగా అధికారులని స్టాఫ్ని నియమించారనమాట. కానీ మేము వ్యవసాయం చేసే ఈ తేలప్రోలు గ్రామంలో ఒక్క రైతు కూడా పర్ఫెక్ట్గా 100% ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతు లేడు. కానీ వాళ్ళు వచ్చి రైతుల్ని బతిమలాడి మేమేదో ఇంప్లిమెంట్ చేసి 10 మందితో ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తున్నాము, మీరు శాలల్లోకి వచ్చి మేము తీసే ఫోటోలు దిగండి, మేము చెప్పినట్టు ఇంటర్వ్యూలో మాకు అనుకూలంగా సమాధానం చెబితే మాకు శాలరీలు గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి మాతో సహకరించమంటే కొంతమంది రైతులు నాలెడ్జ్ లేని రైతులు ఒప్పుకొని అలా వాళ్ళను ప్రోత్సహించడం మూలకంగా ఇక్కడ మాత్రం వాస్తవంతో చెప్పాలంటే ఏపీలో జరిగే వ్యవసాయంలో ఆర్గానిక్ అని చేసేటువంటి వ్యవసాయంలో నేను చెప్పిన అనుభవం నా స్వానుభవం అనమాట. నా దగ్గరికి ఎంతోమంది అలా వచ్చారనమాట. ఆర్గానిక్ డిపార్ట్మెంట్ అండి మాది అని చెప్పి, మీ దగ్గర మరి ఆర్గానిక్ అంటున్నారు, మీరు కొన్ని సప్లై చేస్తాం అంటున్నారు, కొన్ని పురుగు మందులకి కషాయాలు ఉన్నాయి, ఆ కషాయాలు తీసుకొచ్చేస్తారా అంటే లేదు, మీరు సొంతంగా తయారు చేసుకోవాలంటారు. ఇదంతా కూడా పెద్ద హంబక్. దీని గురించి చెప్పాలంటే మాత్రం మన ఏపీలో జరిగేది నా స్వానుభవం. అది మీరు ఎగ్జాటిక్ పంటలు లైక్ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇప్పుడు ఇట్లాంటి ఫ్లవర్స్ కట్ ఫ్లవర్స్ అమ్ముతారు కదా, చామంతి పువ్వులు ఇవన్నీ. సో మనం పండించే రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళు అట్లా పండించినప్పుడు నిజంగా వాళ్ళకి లాభం వస్తుందా? ఈ తేలప్రోలు గ్రామంలో అయితే ఎలాంటి పూల సాగు, ఏది ఉద్యానవన పంటలు అంటే ఫ్రూట్స్ పంటలు పండించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఫ్లవరింగ్కి ఇక్కడ భూములు అనుకూలం కాదు. వీళ్ళకి గిట్టుబాటు అవుతుందో లేదో ఇక్కడ మేము పండించినప్పుడు దీని గురించి నేను చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెగులు అట్లా వస్తాయి కదా చెట్లుకి. సో అట్లా వచ్చినప్పుడు ఫర్టిలైజర్స్, పురుగు మందులు అవి కొట్టుకొని కంట్రోల్ చేస్తారు కదా. సో దానివల్ల కొంతవరకే కంట్రోల్ అవుతుంది, పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు ఒక చిన్న ప్లాట్ ఉంది, ఇందులో పురుగులు వచ్చినాయి అనుకోండి, పక్క పొలానికి కూడా
అది వేరే పంట అయినా దానికి కూడా అటాక్ చేస్తుంది కదా పురుగులు. మ్మ్. సో వీళ్ళు చేసుకున్నప్పుడు మొత్తం అందరు కలిసి ఒకటే అనుకుని ఒకటే క్రాప్ వేయాలి అని అంటారు. మ్మ్. సో దీని గురించి ఏం చెప్తారు? ఇది కరెక్టేను. అందరూ కలిసి ఒకే క్రాపు వేసి అందరూ కూడా సేంద్రియ వ్యవసాయం చేసేటట్లయితే పర్వాలేదన్నమాట. ఇది మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. చిన్న కమతాల్లో చిన్న రైతు ఎవరైనా చేసుకుంటే పక్క రైతు వాళ్ళది వచ్చి గాలి వాటానికి ఇది కూడా కలుషితం అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ 100% సాగు చేయాలంటే మాత్రం దానికి వేరే ఒక 10 ఎకరాల ప్లాట్ తీసుకుని చుట్టూతా దాదాపుగా ఒక 10 మీటర్ల ఎడం ఉండేటట్టు ఆర్గానిక్ వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి ఈ, తేడా ఉండేటట్టుగా అలాంటి స్థితిలో చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని ఒక సేయింగ్ ఉంది. లైక్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ లో కానీ ఇప్పుడు బ్రీడింగ్స్ లో కానీ కొత్త సీడ్స్ కొత్త వెరైటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలంటే తీసుకొచ్చి కొంతమంది ఫార్మర్స్ లైక్ మీలాంటి ఆదర్శ రైతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి చెప్తారు. సో మీరు చాలా మందికి మోటివేట్ చేస్తారు కదా. సో అట్లా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతమంది ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండరు. ఎందుకంటారు? ఎందుకంటే మొట్టమొదటి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సీడ్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని టెస్టులు చేసినప్పటికీ కూడా లార్జ్ స్కేల్లో దాన్ని 3 సంవత్సరాల పాటు చేస్తేనే దాని యొక్క కరెక్ట్ రిజల్ట్స్ దాని యొక్క లక్షణాలు తెలుస్తాయి అన్నమాట. యూనివర్సిటీ నుంచి విత్తనం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ వరి పైరు కానీ ఆ మినుము కానీ తెగుళ్ళకి తట్టుకుంటుంది. ఇది తుఫాను గాలులకి పడకుండా నిలదొక్కునే మొదటి సంవత్సరం ఉంటుంది. అదే విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ వాడుకున్నప్పుడు అదే విత్తనం అదే చేలో పడిపోతుంది, దిగుబడి తగ్గుతుంది. కొత్త 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 తెగుళ్ళు పురుగులు కూడా ఆ పైర్లకి అటాక్ అవుతున్నాయి. కాబట్టి ఒకేసారి రైతు నమ్మడనమాట. ఎవడన్నా ఆదర్శ రైతు 3 సంవత్సరాలు సాగు చేసిన తర్వాత మంచి దిగుబడులు వరుసనే వచ్చిన తర్వాత అతన్ని చూసి అతని వ్యవసాయాన్ని చూసి అతని చేను మీద అతనికి వచ్చిన దిగుబడి మీద నమ్మకంతో అప్పుడు సామూహికంగా రైతులంతా కూడా అప్పుడు ఈయన దగ్గర విత్తనం నాకు అని ఎగబడి తీసుకుని ఆ రకంగా డెవలప్ అవుద్ది. కానీ ఒకేసారి మీరు యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి రైతు స్థాయిలో విస్తృతంగా ఇవ్వాలంటే మాత్రం అది రైతు నమ్మే స్థితిలో ఇంకా లేడు. ఇంకా ఇప్పుడు మీరు మనకి భూమి అంతా తగ్గిపోతుంది కదా, ఈ డిఫారెస్టేషన్ వల్ల కానివ్వచ్చు, కాలుష్యం పొల్యూషన్ వల్ల కానివ్వచ్చు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ వల్ల కానివ్వచ్చు, మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. సో అట్లాంటి కేసెస్లో మనం చాలా బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కదా. సో అట్లాంటప్పుడు ఇప్పుడు యూరోప్ ఇట్లాంటి కంట్రీస్లో ఎప్పటి నుంచో గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అని అట్లా చేస్తున్నారు కదా. మన ఇండియాలో కూడా చేస్తున్నారు, బట్ చాలా తక్కువ చూస్తాం మనం. దాని గురించి ఏమంటారు? అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవసాయం. అది కార్పొరేట్ పద్ధతుల్లో ఇప్పుడు ఏది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి లేకపోతే ఆర్థికంగా పారిశ్రామికంగా నిలదొక్కున్నటువంటి వ్యక్తులే అలాంటి వ్యవసాయం చేయగలరు. కానీ ఆ గ్రీన్ హౌసులు కానీ ఇవాళ మనకి ఈ నారు పెంచి అమ్మేటువంటి నర్సరీలు కానీ ఇలాంటివి రైతు స్థాయిలో లేదనే చెప్పవచ్చు అన్నమాట. అవి లక్షలతో పెట్టుబడితో కూడినటువంటి వ్యాపార స్థాయిలో అయితే చేస్తున్నారన్నమాట. మీకు ఆర్బీకే వాళ్ళు సూచనలు ఏమన్నా చెప్తారా? పొలాల దగ్గరకు వచ్చి సర్వేస్ అట్లా చేస్తారా? వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టింది. కానీ వచ్చినటువంటి సిబ్బంది సర్వే చేయటానికి వచ్చిన వాళ్ళే కాదు, ఇక్కడ ఆర్బీకే సిబ్బందే కాదు, వ్యవసాయ అధికారులు ఏఓలు కానీ ఏడీఏలు కానీ వచ్చి అసలు సమస్య ఉన్నటువంటి చేను దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ బురదగట్టుల్ని మేము నడిచి లోపలికి రాలేము, రోడ్డు అమ్మటే చేను ఏది ఉందో చూపించండి, మేము దాంట్లో చూసి చెబుతామని వచ్చి కూడా చేలోకి దిగకుండా
రైతుని నీకు ఎక్కడ పైరు దెబ్బతిందో ఈ 2 దుబ్బులు తీసుకురా, 2 మొక్కలు తీసుకురా, దాన్ని చూసి మీకు మేము చెబుతాము అనే స్థితిలో ఇక్కడ వ్యవసాయ శాఖ ఉందో తప్పితే అవన్నీ కూడా ఏదో ప్రకటనలకే ఇచ్చుకోవటానికి, టీవీలలో వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకోవటానికి పనికొచ్చేటువంటి నాలెడ్జి తప్పితే రైతుని ఎడ్యుకేటెడ్ చేద్దామనేటువంటి వాళ్ళు 100కి ఒక 2% ఉంటారేమో. లేరని నేను చెప్పను. ప్రభుత్వం 100 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటే అంటే నిజాయితీగా సేలోకి వచ్చి రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటువంటి వాళ్ళు 2% కన్నా ఆర్బీకేలో కానీ, ఈ వ్యవసాయ శాఖలో కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ లేరు. వాళ్ళు ప్యాంట్లు వేసుకొచ్చి చేలో దిగాలంటే, చీరలు కట్టుకొచ్చి చేలో దిగాలి అంటే వాళ్ళ చీరలు తడుస్తాయి, వీళ్ళ ప్యాంట్లు తడుస్తాయి. అందుకని చేలో బురదలో దిగి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఓపిక ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిలో లేదు. ఇది వాస్తవం. కాదంటే నేను ఛాలెంజ్ చేస్తా. మరి కొంచెం పెద్ద అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, పెద్ద లైక్ కొంచెం క్రాప్స్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. సో అప్పుడు బ్యాంక్స్ నుంచి లోన్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు నాబార్డ్ కానివ్వండి, ఐకార్ కానివ్వండి, చాలా స్కీమ్స్లో మోటివేట్ చేద్దామని ట్రై చేస్తుంది ఫార్మర్స్ని. మీరు ఈ క్రాప్ వేసుకోండి బాగుంటుంది, లేదా ఇప్పుడు కొంతమంది వర్రీ ఇట్లా రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. దానివల్ల చాలా పెస్ట్ అటాక్స్ అని, క్రాప్ రొటేషన్ ఇవన్నీ కంపల్సరీ మనం చేంజ్ చేయాలి సీజన్కి క్రాప్స్. అట్లా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న ఫార్మర్స్కి నిజంగానే మోటివేట్ చేస్తుంది గవర్నమెంట్, నాబార్డ్ కానీ ఐకార్ కానీ. సో మంచి స్కీమ్స్ ఇస్తుంది. ఈ స్కీమ్స్ వల్ల మీరు ఏమనుకుంటున్నారు? ఆ స్కీమ్స్ తీసుకుని అవి కాస్త నాలెడ్జ్ ఉండి చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే తీసుకుంటున్నారు. కానీ వాళ్ళలో నాబార్డ్ రుణాలు కానీ బ్యాంక్ రుణాలు కానీ తీసుకున్నటువంటి 90% రైతులు ఈరోజు ఆ డబ్బుని తీసుకొచ్చి వ్యవసాయం మీద ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. వాళ్ళు వేరే వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. దాదాపు ఆ 90% రైతులు కూడా కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళే ఆ స్కీములు పొందుతున్నారు తప్పితే అవి నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతుకి అందుబాటులో లేవు. ఆ కౌలు రైతులు సరి అయిన నాలెడ్జి లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళే చేస్తున్నారు. చదువుకుని లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళంతా వేరే వ్యాపారాల్లోకి ఆ స్కీముల్ని మళ్లించుకుంటున్నారు తప్పితే అవి రైతుకు యూజ్ఫుల్ అవ్వట్లేదు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వటం లేదు కాబట్టి, రైతు కొడుక్కి ఇవాళ పిల్లని ఇవ్వటం లేదు కాబట్టి, పెళ్ళిళ్ళు కావటం లేదు కాబట్టి, ఈ రైతు బిడ్డని చేసుకోవటానికి ఏ ఆడపిల్ల ముందుకు రావటం లేదు కాబట్టి రైతు బిడ్డలు మగవాళ్ళు అందరూ కూడా వ్యవసాయాన్ని మానేసి ఉద్యోగాలకై వ్యాపారాలకై వెళ్ళిపోతున్నారన్నమాట. భవిష్యత్తులో ఖచ్చితంగా దీని యొక్క అనుభవం ప్రజలు వినియోగదారులు అనుభవిస్తారు, ప్రజలు అనుభవిస్తారు, ప్రభుత్వాలు అనుభవిస్తాయి. ఇది మాత్రం వాస్తవం. మరి ఎవరు వ్యవసాయం చేయనప్పుడు తినడానికి ఫుడ్ రావాలి కదా. రావాలి అంటే ఈ విషపూరితమైన మీరు ఏది వ్యవసాయ శాఖ కానీ యూనివర్సిటీలు కానీ కొద్ది మొత్తంలో పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడమంటున్నారు. మీ వ్యవసాయ యూనివర్సిటీలో తీసుకొచ్చిన రిజల్ట్స్ కన్నా కూడా ఇక్కడ ఎక్కువ పురుగు మందులు తెగుళ్ళు వాడి మీ దిగుబడులు కన్నా అదనపు దిగుబడులు సాధిస్తున్నారు. కానీ దాంట్లో నాణ్యత అనేటువంటిది లేదు. క్వాలిటీ తగ్గిపోతుంది, లాభం ఎక్కువ వస్తుంది. ఏది దిగుబడి పెరుగుతుంది. అంత దిగుబడి పెరిగినప్పటికీ కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతుకి ఎవరికి కూడా లాభసాటిగా లేదు వ్యవసాయం వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు చాలా మంది ఇటు వ్యవసాయం చేస్తూ అటు కోడిల ఫామ్ అని, బఫెలోస్ అని ఇట్లా కూడా చేసుకుంటున్నారు కదా. వాళ్ళకి అట్లా కూడా
ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది, బట్ తగ్గదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఆగ్రో ఫార్మింగ్ అని, సిల్వీ కల్చర్ అని. కొంతమంది ఫార్మర్స్ నేను చూసా, హనీ బీస్, సిల్క్ వామ్ రేరింగ్ ఇట్లా చేస్తున్నారు కదా. అవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ మంచిగా వచ్చాయి కదా, వాటి గురించి. వచ్చినాయి అంటే అవన్నీ కూడా ఊరికినే ఆ బ్యాంక్ లోన్లు తీసుకుని ఆ అధికారులకి, అగ్రికల్చర్ అధికారులకి చూపించడానికి, ఇదే మీరు హనీ బీ అంటున్నారు చూసారా, ఏది తేనె పరిశ్రమ అనేటువంటిది. తేనె పరిశ్రమలో ఇవాళ తేనెటీగ బతికే పరిస్థితి, వాతావరణ పరిస్థితి ఉందా ప్రస్తుతం? అది పంచదార పాకం పోసి దానికి ఆహారంగా ఇచ్చి దానిని అమ్మటం తప్పితే, మీరు ఆఖరికి ప్రభుత్వమే ప్రకటించింది ఇవాళ బ్రాండెడ్ తేనె టెస్టింగ్ చేసి అన్నీ కల్తీయే అని. డాబర్ దగ్గర నుంచి ఎన్నో పెద్ద పెద్ద బ్రాండెడ్ తేనెలన్నీ కూడా కల్తీ అమ్ముతున్నారు, స్వచ్ఛమైన తేనె కాదు అని ఎట్లయితే రిజల్ట్ వచ్చిందో, దీంట్లో మీకు కనపడేదంతా వాస్తవం అని అనుకోవద్దు. వచ్చి మీరు లోతుగా ఎంక్వైరీ తీయండి. అది వ్యవసాయం మానేస్తాడనమాట. ఇది పౌల్ట్రీ ఫారం పెట్టేటువంటి వాడు. అది పూర్వకాలంలో కుటుంబ సభ్యులు మొత్తం దాంట్లో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉండయి. ఇవాళ మీరు తాగే పాలు వాస్తవంగా అయినటువంటి పాలు కానే కాదు. మొన్నే చూశారు, 1 కేజీ రసాయనంతో 500 లీటర్ల పాలు తయారు చేసే వ్యక్తిని యూపీలో అరెస్ట్ చేశారు. మీరు ఏం పాలు తాగినట్టు? మీరు ఊళ్ళోనేమో పాడి రైతుకి లీటర్కి 70 రూపాయలు ఇవ్వటానికి మీకు మనసు ఒప్పదు, ఇది ప్రభుత్వాలకే. మామూలు నీళ్ళు మినరల్ వాటర్ అని ఏ కాలంలో నీళ్ళు ముంచుకొస్తేనేమో వాడు 20 రూపాయలు అమ్ముకోవటానికి అనుమతి ఇచ్చేటప్పుడు ఎందుకమ్మా ఇట్లాంటి వాటిని గురించి ఏదో ఇంప్లిమెంట్ చేయటం, చూపించటం అనేటువంటి అనేది కూడా పూర్తి విరుద్ధమైనటువంటి భావాలు అన్నమాట. అంతేలే కదా, చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. నిజంగా పని చేసే వాళ్ళకేమో ఇక్కడ వాల్యూ ఉండదు. ఎన్నో ఫ్రాడ్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి వాళ్ళు ఎట్లయినా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ విజయవాడ ఏరియాలో ఎన్నో సేంద్రియ షాపులు అని అమ్ముతున్నారన్నమాట. వాళ్ళు మా పక్క గ్రామాల్లో వ్యవసాయాలు చేస్తా ఇక్కడ రసాయనిక వ్యవసాయం చేసి అక్కడ ఆర్గానిక్ బ్రాండెడ్ అని అమ్ముతున్నారన్నమాట. అవి టెస్ట్ చేసేటువంటి ఇది లేదు. ప్రభుత్వం మేము ఇంత చేయిస్తున్నాము అని దానికి ఒక డిపార్ట్మెంట్ పెడతాం, వాళ్ళందరికీ జీతభత్యాలు చెల్లించటం. అది మీరు అనుకునే దాంట్లో ఇక్కడ వాస్తవంగా జరిగేది 10% బిలో. మిగతా 90% ఆ వచ్చినవి యూజ్ చేసుకోవటానికి. ఇప్పుడు మీరు విలేజ్ లో ఉంటున్నారు, మీలాగా అంటే చాలా మంది ఇంటి ముందు హోమ్ గార్డెన్స్ అని అట్లా మంచిగా చేసుకుంటారు. సో ఆర్గానిక్ గా టొమాటోస్ కానీ బీన్స్, ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ కిచెన్ గార్డెన్స్ అని మంచిగా చేసుకుంటారు కదా. ఇంటి బయట మంచి కుండీలు పెట్టుకుని కుండీల్లో కూరగాయలు ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ లో పండించుకుంటారు. వాళ్ళకున్న కొంచెం స్పేస్ ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు కదా. సో మనం ఎన్నో చూసాం అట్లాంటివి. వైల్డ్ వెరైటీస్ సీడ్స్ అని చాలా పెద్ద పెద్ద సీడ్స్, మళ్ళీ ఆ సీడ్స్ ని స్టోర్ చేసుకుని మంచిగా వేసుకుని అవే మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో సో చేసుకుని అట్లా మంచిగా చేస్తారు కదా. సపోర్ట్ అనేది అవసరం ఉంటది. అంటే ఇది నా ఒపీనియన్ అంతే. మీరేమనుకుంటారు? లైక్ అవి రైతులు ఎవరో కూడా టెర్రస్ గార్డెన్స్ అని పైన రూఫ్ టాప్ గార్డెన్స్ అని చేసేవి సక్సెస్ కాలేదు. పెట్టుబడి ఎక్కువ, దాంట్లో వచ్చే దిగుబడి అతి స్వల్పం అన్నమాట. అవి టౌనుల్లో ఏదో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆర్గానిక్ తినాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఖర్చు ఎంతైనా మేము భరించగలము అనేటువంటి వెనకమాల
ఆ, ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి టెక్నాలజీ తప్పితే ఇక్కడ మేము చేసుకునేది మా వాకిట్లో ఉన్న సెంటు ఖాళీ స్థలంలోనో అరసెంటు ఖాళీ స్థలంలోనో ఈ కిచెన్ గార్డెన్స్ అన్ని రకాల సీజన్కి అనుకూలమైనవి పండించుకుని చేసుకోవటంలో ఇవి మాకు బాగా గిట్టుబాటు అవుతాయి, సేంద్రియంగా కూడా ఉంటాయి అన్నమాట. మేము పురుగు మందులు ఎరువులు వాడకుండా చేసుకుంటాం కాబట్టి ఈ రూఫ్ టాప్ గార్డెన్స్, ఈ కిచెన్ గార్డెన్స్ అంటే ఈ పల్లెటూళ్ళలో ఎవరో ఒక సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. ఆ మట్టి కానీ ఆ వర్మీ కంపోస్ట్ అని, ఆ కుండీలని అవన్నీ ఆలోచించుకుని చివరికి దాని మీద వచ్చిన దిగుబడి ఎంత అని కనుక లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి లాభసాటి అయినటువంటిది కానే కాదు. అది మాత్రం ఏదో టౌనుల్లో ఇస్తున్నారో లేకపోతే యూట్యూబుల్లో మీకు చూపెడుతున్నారో తప్పితే పల్లెటూళ్ళల్లో అలాంటిది చేసేవాళ్ళు అతి తక్కువ, 1% కూడా ఉండరు, 0.25 ఉంటారేమో. వాళ్ళని అడిగినా కానీ మాకు ఇది గిట్టుబాటు కావట్లేదు, ఏదో సరదాగి చేస్తున్నాం తప్పితే అని చెప్పేవాళ్ళే. కానీ ఖాళీ స్థలంలో మాత్రం ప్రతి ఇంట్లోనూ పెంచుకుంటారు. అది గిట్టుబాటు అవుద్ది, ఖచ్చితంగా గిట్టుబాటు అవుద్ది. వాళ్ళు ఇంట్లో వండుకుంటారు, మళ్ళీ పక్కన నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇస్తారు. ఇప్పుడు ఒకళ్ళొక క్రాప్ వేస్తే ఇంకొకళ్ళు ఇంకొక క్రాప్ వేసుకుంటారు. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ములగ చెట్టు ఉంటది, ఇంకొక ఇంట్లో టమాటా చెట్టు గాని వంకాయ చెట్లు గాని ఉంటాయి. అట్లా మార్చుకుంటారు కదా మంచిగా. అండ్ చేలు వచ్చినప్పుడు ఎక్కువ పురుగులు వచ్చినప్పుడు చేలల్లో ఈ ట్రాప్స్ అనేవి పెడతారు కదా, సో వాటి వల్ల కంట్రోల్ అవుతాయి ఆ పురుగులు. వాటిని జీవ నియంత్రణ పద్ధతులు అనేటువంటిది అంటారనమాట. లింగాకర్షణ బుట్టల దగ్గర నుంచి స్ప్రేయింగ్ చేసుకునేటువంటి జీవ నియంత్రణ మందులు కూడా ఉండయి ఇప్పుడు. అది చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుందన్నమాట. నాణ్యమైన ఉత్పత్తులు తీసుకొచ్చి దాంట్లో కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్సే వస్తాయి. ఇది మింట్ కదా, ఇది రాడిషా? ఇవి కొమ్మలతోనే వస్తాయి కదా తాతయ్య పెడితే? ఇవి ఇత్తనాలు వేసారా? తీసుకెళ్ళ కోసి చూసా వస్తుందేమో కదా తాత దీని నుంచి. అదే డ్రై ఫ్రూట్స్ చేస్తా. ఈ మధ్య చూడలేదు తాతయ్య దీన్ని, ఎవరు అమ్మట్లేదు కూడా. అది తీగ బచ్చలు అమ్మరు, చెట్టు బచ్చలు అమ్మరు. దీనికంటే అదే బాగుంటుంది అనుకుంటా టేస్ట్. ఇదే మంచిదంట బచ్చలు. ఇది పొరగంటి కూడా మంచిదేనంట, పొలం బాగుంటుంది. ఎంత బాగా వేసాడు తాతయ్య. ప్లేస్ లేదు, దగ్గరగా వేయకూడదు, దగ్గరగా వేయటం వల్లనే అప్పుడు గుర్తొచ్చింది. ప్లేస్ లేక మాకు ఇరుకుగానే. అసలు వాస్తవం చెప్పాలంటే అన్ని ప్రకారం పెడితే బాగానే పండుతుంది, మనకు లేక మనకి ఇంట్లో వరకు మందులు లేకుండా మనకు బాగానే ఉంటుంది. ఇవి బాగా వచ్చినాయి తాతయ్య టమాటాలు. వస్తుంది. ఇవన్నీ బీన్స్ కదా, అదే క్లస్టర్ బీన్స్. అక్కడ ఎంత ప్లేస్ లో